ధాగు తరికిడతక తరికిడతక తద్దిందిన్నా తద్దిందిన్నా 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 ధాకిట ధికిట తాథాకిట 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 తాకిట ధికిట తాకిట ధికిట తాథాకిట 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 తాకిట ధికిట తాకు తరికిట తాకు తరికిట తాకు తరికిట మరియమ్మ మాషా జ్యోతివి నీవేనమ్మ రమ్మావో మరియమ్మ దీవెనలివ్వగరావోయమ్మ అమ్మ మరియమ్మ మాషా జ్యోతివి నీవేనమ్మ రమ్మావో మరియమ్మ దీవెనలివ్వగరావోయమ్మ అమ్మ మరియమ్మ సఖిగా సాగుమోయమ్మ భక్తుల మొరలను వినుమోయమ్మ అమ్మ మరియమ్మ మాషా జ్యోతివి నీవేనమ్మ రమ్మావో మరియమ్మ దీవెనలివ్వగరావోయమ్మ అమ్మ మరియమ్మ ధాకు తరికిడతక తరికిడతక ధాకిడతక ధీకిడతక తరికిడ ధాకు తరికిడతక తరికిడతక ధాకిడతక ధీకిడతక తరికిడ ధాకు తరికిడతక తరికిడతక ధాకిడతక ధీకిడతక తరికిడ తాకిడి తరికిడతక తాకిడి తరికిడతక తాకిడి తరికిడతక జ్యోతివి నీవేనమ్మ రమ్మావో మరియమ్మ దీవెనలివ్వగరావోయమ్మ అమ్మ మరియమ్మ పీఠమును చేరితివమ్మ పరిహారమును చేసితివమ్మ సిలువ పీఠమును చేరితివమ్మ పరిహారమును చేసితివమ్మ అమ్మ మరియమ్మ మాషా జ్యోతివి నీవేనమ్మ రమ్మావో మరియమ్మ దీవెనలివ్వగరావోయమ్మ అమ్మ మరియమ్మ మాషా జ్యోతివి నీవేనమ్మ
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. మన శ్రీ సభలో క్రీస్తు ప్రభుకి ఎంతైతే విశిష్టమైన స్థానం ఉందో, మరియ తల్లికి కూడా అంతటి విశిష్టత ఉంది. మరియ తల్లి పట్ల మనం చూపించేటువంటి భక్తి విశ్వాసాలు, క్రీస్తు ప్రభు పట్ల మనం చూపించేటువంటి భక్తి విశ్వాసాలు రెండు అంశాలు కాదు, ఒకే ఒక అంశముగా మనం చూడవలసి ఉన్నది. రక్షణ ప్రణాళికలో దేవుడు మన కోసం ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికలో యేసు ప్రభు యొక్క స్థానం, యేసు ప్రభు యొక్క పాత్ర ఎంత విశిష్టమైందో, మరియ తల్లి యొక్క పాత్ర కూడా అంత విశిష్టమైనది. ఈ రెండు కూడా మనము విడతీయలేనటువంటివి. పౌలు గారు క్రీస్తు ప్రభుని రెండవ ఆదాముగా అభివర్ణిస్తూ ఉన్నాడు. రోమా పౌలుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది: కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించెను, పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికీ మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకుని ఉండిరి. 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకు మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. ఒక ఆదాము పాపము వలన మానవులందరికీ కూడా మృత్యువు దాపరించుకుని ఉంది. ఆదాము చేసిన పాప ఫలితం ఏదైతే ఉందో అది మానవ జాతి అంతా కూడా ఆ యొక్క శిక్షను అనుభవించవలసి ఉంది. మృత్యువు మానవ జాతి అంతటిని కూడా ఆవరించుకుని ఉంది. అయితే 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 15వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినట్లయితే, ఏలైనా ఒక్క మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృత్యువుల పునరుత్థానము కూడా ఒక మనుషుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెంది ఉన్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ఈ విషయాన్ని మనం చాలా వివరంగా మనం ధ్యానించవలసి ఉంది. మరియ తల్లి యొక్క పాత్ర ఏ రీతిగా రక్షణ కార్యములో విశిష్టమైనదో మనము ధ్యానించాలంటే ఈ వాక్యాలన్నీ కూడా మనం ధ్యానించాలి. ఒక మనుషుని ద్వారా ఏ విధంగా అయితే పాపం ఈ లోకానికి వచ్చిందో అలాగే మరొక మనుషుని ద్వారా పాపము నశించాలి, మరణము ఓడిపోవాలి. అది క్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. క్రీస్తు ప్రభు రెండవ ఆదాముగా మనం గుర్తిస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క లేఖల ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాడు. మొదటి ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆ మరణము ఓడిపోయింది, మృత్యువు ఓడిపోయింది, నిత్య జీవము, రక్షణ భాగ్యము మనకు లభించింది. ఇక్కడ రక్షణ ప్రణాళికలో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, రక్షణ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, పాపము ఏ విధంగానైతే ఈ లోకానికి ప్రవేశించిందో, పాపము ఏ ప్రాసెస్లో ఈ లోకానికి ప్రవేశించిందో అదే ప్రాసెస్లో పాపము నశించిపోవాలి, పాపము తొలగిపోవాలి. ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగానే అది నశించాలి అనేది దేవుని యొక్క ప్రణాళికలో ప్రధానమైనటువంటి అంశం. అంటే ఈ పాపము ఈ లోకానికి రావటానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ ఏమిటంటే, ఆ విధానం ఏమిటంటే, ఇదిగో అవ్వమ్మ లేదా యావ సైతాను యొక్క మాటలు విని దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుడు ఏదైతే తినవద్దని చెప్పి ఉన్నాడో ఆ పండును తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత వలన పాపాన్ని ఈ లోకానికి తెచ్చిపెట్టింది. అదే పండుని ఏ పండు అయితే తినవద్దని దేవుడు చెప్పాడో అదే పండును తాను భుజించటము, నాశనం అయిపోవటము, తర్వాత లోకమంతా కూడా నాశనం అయిపోవటానికి దోహదపడింది యావ లేకపోతే అవ్వ.
అదేవిధంగా ఆ పండుని తీసుకొచ్చి తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. ఆదాము ఆ యొక్క పండును తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడు. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పశ్చాత్తాపడకుండా దేవుని యొక్క ఆజ్ఞని మీరు కూడా పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ అడగకుండా తాను నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆ తప్పుని కప్పుపుచ్చుకుని దేవుని యొక్క కోపానికి గురి అయి ఉన్నాడు. ఈ విధంగా ఆదాము యొక్క పాపము మూలంగా మరణం ఈ లోకానికి సంభవించింది. దీనికి ప్రారంభం ఎవరు అంటే సైతాను సర్పము రూపములో అవ్వను ప్రేరేపించి ఆ పండు తినేటట్టు చేయడం ద్వారా అవ్వ ఆ పండుని తీసుకుని వచ్చి ఆదాముకి ఇవ్వడం ద్వారా ఈ ప్రాసెస్లో పాపము ఈ లోకానికి ప్రవేశించింది. ఆ పాపానికి జీతమైనటువంటి మరణం ఈ లోకానికి ప్రవేశించింది. ఏ రీతిగానైతే పాపము ఈ లోకానికి ప్రవేశించిందో అదే రీతిగా నిత్య జీవము కూడా అదే రీతిగా ప్రవేశించాలి. ఇందులో ఎవరైతే పాత్ర వహిస్తూ ఉన్నారో అదే రీతిగా మొదటి ఆదాము ఏ విధంగా అయితే పాపం చేశాడో రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు మరణాన్ని జయించడం ద్వారా మరణము ఆయన చేతిలో ఓడిపోయింది. అందుకే క్రీస్తు ప్రభు రెండవ ఆదామని అభివర్ణించటం జరిగింది. అయితే ఒక మానవుడైనటువంటి ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. రెండవ మానవుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆ పాపము నశించిపోయింది, మరణము ఓడిపోయింది. ఆయన రెండవ ఆదాము. ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే మొదటి ఆదాముకి అవ్వ ఒక సహకారినిగా ఒక మూలముగా మరి సహకరించడం జరిగింది. పాపాన్ని లోకం తీసుకురావటానికి అవ్వ ఏ రీతిగానైతే ఆదాముకి సహకరించిందో అలాగే నిత్య జీవితం ఈ లోకానికి రావటానికి రెండవ యావ అయినటువంటి మరియమ్మ గారు సహకారినిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదాముకి ఒక సహకారిని ఉన్నప్పుడు రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభుకి ఒక సహకారిని అక్కడ అవసరం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా పాపము ఈ లోకానికి వచ్చినట్టుగానే నిత్య జీవితం ఈ లోకానికి రావాలి. అది అక్కడ అవ్వ ఏదైతే ఉపయోగపడిందో ఇక్కడ మరియ తల్లి ఆ రీతిగా ఉపయోగపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అనేక మంది భక్తులు, దైవశాస్త్ర పండితులు, ఆదిమ శ్రీసభలో ఉన్నటువంటి పితామహులందరూ కూడా ఈ అంశాన్ని గురించి ఎంతగానో ధ్యానిస్తూ ఇదిగో ఆ మొదటి అవ్వ పాపాన్ని తీసుకుని వచ్చింది, నాశనాన్ని తీసుకుని వచ్చింది, అవిధేయతను చూపించింది. అలాగే రెండవ యావ నిత్య జీవితాన్ని తీసుకొచ్చింది, నిత్య వెలుగును తీసుకుని వచ్చింది, విధేయతను చూపించింది అని చూపిస్తూ ఈ మరియ తల్లిని రెండవ యావగా అభివర్ణిస్తూ ఉన్నా. పునీత జస్టిన్, హతసాక్షుడైనటువంటి పునీత జస్టిన్ గారు 165వ సంవత్సరంలో ఆయన మరణించారు. క్రీస్తు శకం 165 అంటే 2వ శతాబ్దంలోనే మరియ తల్లి పట్ల భక్తి భావాలు ప్రారంభమయ్యాయి. ఆ భక్తి భావంలో వారు విశ్లేషించినటువంటి అనేకమైన విషయాల్ని ఈ రోజున మనం ధ్యానించుకున్నట్లయితే రెండవ యావ అయినటువంటి మరియ తల్లి రెండవ యావ అని ఎందుకు పిలువబడుతుందో కొన్ని సారూప్యాలు ఆ పునీతుడు ఇవ్వటం జరిగింది. ఏమిటంటే గాబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లికి మంగళవార్త ఇచ్చినటువంటి సందర్భాన్ని, యావ సర్పముతో సంభాషించినటువంటి సందర్భాన్ని రెండింటిని మనం పోల్చి చూసినట్లయితే చూడాలి. రెండు సంఘటనలు. ఇక్కడ యావ ఒక స్త్రీ, మరియ తల్లి ఒక స్త్రీ. యావ కన్యక, అలాగే మరియ తల్లి ఒక కన్యక. యావ భర్త ఉండినప్పటికీ, అంటే ఆదాము ఉన్నప్పటికీ కూడా ఆమె కన్యగానే ఉన్నది ఆ సమయానికి. అలాగే మరియ తల్లి కూడా భర్త ఉండి కూడా కన్యకగా ఉన్నది. ఆ స్త్రీ, ఈ స్త్రీ, ఈ కన్యక, ఈ భర్త ఉండి కూడా కన్యగా ఉన్నటువంటి యావ, భర్త ఉండి కూడా కన్యగా ఉన్నటువంటి మరియా, ఇద్దరు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే యావ సర్పము యొక్క మాటలు ఆలకించింది. మరియ తల్లి గాబ్రియేలు దూత యొక్క మాటలు ఆలకిస్తుంది. సర్పము చెప్పినటువంటి మాటలు అబద్ధమైనటువంటి మాటల్ని ఆ యొక్క యావ వింటూ ఉంది. ఆ మాటలు విని, అబద్ధపు మాటలు విని వాటిని నమ్మి దేవునికి అవిధేయతను ప్రకటించి
పాపాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చింది. ఇక్కడ మరియ తల్లి గాబ్రియేలు సంబంధించిన యొక్క మాటను విని, సత్యపు మాటలు విని, గాబ్రియేలు సంబంధించిన యొక్క సత్యపు మాటలు విని విశ్వసించి దేవునికి విధేయతను ప్రకటించింది. ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని విధేయతను ప్రకటించి క్రీస్తు ప్రభువుని తన యొక్క గర్భాన్న ధరించుకుని ఉంది. అక్కడ యావ అవిధేయతను, మరణాన్ని తన గర్భాన్ని ధరించుకుంది. ఇక్కడ మరియ తల్లి విధేయతను, రక్షణ భాగ్యాన్ని, క్రీస్తు ప్రభుని తన గర్భాన్న ధరించుకుని ఉంది. తద్వారా అవ్వ ద్వారా అవిధేయత మరణము, మరియ తల్లి ద్వారా విధేయత నిత్య జీవము అనేటువంటివి ఈ లోకానికి వచ్చాయి. అంటే అవ్వ ఏదైతే అవిధేయత అనేటువంటి ముడిని బిగించిందో మరియ తల్లి ఆ విధేయత ద్వారా ఆ ముడిని విప్పింది. అక్కడ ఏ విధంగా అయితే పాపము ఈ లోకానికి వచ్చిందో అదే విధంగా ఈ జీవం అనేటువంటిది మరియ తల్లి. అందుకని ఆమెను రెండవ యావ, అంటే నూతన యావ అని మనం ప్రకటిస్తూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఈవ్ అనేటువంటిది మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్న ఈవిఈ, అదే లాటిన్లో అయితే ఈవా అంటారు. ఈవా అంటే జీవితులకు తల్లి అని అర్థం, జీవితులకు తల్లి అని అర్థం. దాన్ని తిరగవేస్తే ఆవే అనే మాట వస్తుంది. ఆవే అంటే లాటిన్లో పరిశుద్ధము అని అర్థం. పరిశుద్ధమైనటువంటి ఆ మరియ తల్లి, ఏల్ మేరీ అంటే ఆవే మరియా అని చెప్పేసి అంటాం. ఆవే మరియా అంటే పరిశుద్ధమైనటువంటి మరియ తల్లి అని అర్థం. ఈ ఆవే అనేటువంటి ఆ మాటను మనం తిరిగేస్తే ఈవా అంటే ఈవ్ అనే వస్తుంది. దాని మాటకు అర్థం ఏమిటంటే పరిశుద్ధము అని మాట ఆవే, అలాగే ఈవ్ అంటే జీవితులకు తల్లి అని అర్థం. అయితే ఈ ఏవమ్మకు తన భర్త అయినటువంటి ఆదాము పేరు పెడుతున్నాడు ఈవని, లేదా ఏవా అని, లేదా అవ్వమ్మ అని పేరు పెడుతున్నాడు. దానికి అర్థం జీవితులకు తల్లి అని అర్థం. కానీ ఆమె పేరుకు తగినట్టు విధంగా ఆ ఏవమ్మ జీవించలేదు. ఆమె చేసిన పాపం వలన, ఆదాము చేసిన పాపం వలన ఆదాము అవమ్మలే కాకుండా సకల జాతి జనులందరూ కూడా మరణానికి గురయ్యారు. మరియ తల్లి ద్వారా యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు అంటున్నాడు నేనే జీవమును అంటూ ఉన్నాడు. అంటే మరియ తల్లి గర్భాన్న జన్మించినట్టు క్రీస్తు ప్రభు జీవం. ఆ జీవానికి, ఆ జీవమైనటువంటి క్రీస్తు ప్రభుకి మరియ తల్లి ఆమె జన్మనిచ్చింది. క్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే రక్షించబడుతూ ఉన్నారో వారు జీవితుల లెక్కలో ఉంటూ ఉన్నారు, జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభుని విశ్వసించే వారందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జీవితుల లెక్కలో ఉన్నారు. కనుక మరియ తల్లి జీవితులకు తల్లి. అంటే ఏవా అనేటువంటి మాట మరియ తల్లిలో గొప్పగా నెరవేరింది. ఏవమ్మ విషయంలో అది నెరవేరలేదు, మరియ తల్లి విషయంలో నెరవేరింది. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి స్థానంలో ఆ మరియ తల్లి లోక రక్షణానికి కారణమయ్యింది అనేటువంటి విషయం అతిశయోక్తి కాదు. ఇది వాక్యముల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సైతాను ఎప్పుడు కూడా అనుకుంటుంది, ఒక స్త్రీ ద్వారా పురుషుణ్ణి ట్రాప్లోకి తీసుకురావచ్చు, అతన్ని మోసం చేయొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా సైతాన్. అందుకనే యోబు యొక్క భార్యను ప్రేరేపించింది, ఇదిగో నీవు దేవుణ్ణి మందలించి చనిపో అని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంది. అంటే సైతాను దేవుణ్ణి దూషించేటట్టుగా యోబును చేయటానికి తన భార్యను, స్త్రీ అయినటువంటి భార్యను ఆ సైతాను ప్రేరేపిస్తూ ఉంది, ఆ ట్రాప్లోకి తీసుకురావాలనుకుంది. కానీ యోబు ఆ యొక్క స్త్రీ మాటను ఆలకించలేదు. కనుక ఒక స్త్రీ ద్వారా మానవులను ప్రేరేపించి వారిని దేవునికి వ్యతిరేకులను చేయాలని చెప్పి సైతాన్ అనుకుంది. కానీ అది ఏమాత్రం కూడా అది నిజము కాలేకపోయింది. కాబట్టి ఈ వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే, చాలామంది అంటూ ఉంటారు మరియ తల్లి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు
క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అవి రెండు కూడా వేరు వేరు విషయాలు. కాబట్టి మరియ తల్లి కేవలము యేసు ప్రభుని లోకములో మనిషిగా మానవునిగా ఈ లోకంలో జన్మింప చేయటానికి మాత్రమే ఉపయోగించుకోబడింది, కానీ ఆమెకి రక్షణ కార్యం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ అది సత్యము కాదు. మరియ తల్లి ఆ యొక్క పాపాన్ని తీసుకురావటానికి ఆ యొక్క అవ్వ ఏ విధంగా అయితే ఉపయోగపడిందో రక్షణ తీసుకురావటానికి మరియ తల్లి అంతగా ఉపయోగపడింది అనేటువంటి సత్యాన్ని మనం మరకూడదు. అంతేకాకుండా ఇదిగో ఏదేని తోటలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఈ విధంగా అయితే పాపాన్ని తీసుకొచ్చిందో కల్వరి కొండ మీద జరిగినటువంటి సంఘటన కూడా మనకి నిత్య జీవాన్ని ప్రసాదించింది. అక్కడ ఒక చెట్టు ఉంది, జ్ఞానాన్ని తెలివిని తీసుకొచ్చేటువంటి చెట్టు ఏదేను తోటలో ఉంటే రక్షణ తీసుకొచ్చే చెట్టు ఇదిగో కల్వరి కొండ మీద ఉంది. దానికి వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు మనకు మరియమ్మ గారి చేత ఇవ్వబడేటువంటి ఒక ఫలము. ఇక్కడ ఏదేను తోటలో అవ్వమ్మ ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తెలివినిచ్చేటువంటి ఆ యొక్క చెట్టు నుంచి పండును తీసుకొని వచ్చి ఆదాముకి ఇచ్చిందో అక్కడ నాశనం జరిగింది. కానీ సిలువ అనేటువంటి చెట్టుకు కాసినటువంటి క్రీస్తు ప్రభు ఫలమును మానవులందరికీ మరియ తల్లి ఇచ్చినప్పుడు అక్కడ నిత్య జీవం ఏర్పడింది. కనుక ఈ మాటల్ని మనం ధ్యానించుకుంటూ మరియమ్మ గారికి ఉన్నటువంటి విశిష్టతను మనం గమనించుకొని ఆ విశిష్టతలో ఆమె పట్ల ఉన్న మనకున్నటువంటి భక్తి విశ్వాసాల్ని మనం పెంపొందించుకుంటూ ఆమె ద్వారా ప్రభుని మనం వైపు చేరదాం. ఆనాడు అవ్వమ్మ ఏదేను తోటలోంచి ఆదాముని బయటికి లాక్కుని వచ్చేసింది, కానీ మరియ తల్లి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తూ ఉంది. మనం పరలోకానికి మనం చేరాలంటే మనకి ఆ యొక్క మరియ తల్లికి సహకారం మనకు చాలా అవసరం ఉంది. కనుక ప్రార్థన చేసుకుందాం. ఆమె పట్ల ఉన్న మన భక్తిని మనం పెంపొందించుకుని ఈ లోకానికి సాక్ష్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం ప్రకటించుదాం. మరియ తల్లి యొక్క విశిష్టతను మనం ప్రపంచానికి తెలియచేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, ఆయన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు, మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి, కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయనవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను.
శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి దుఃఖదేవ రహస్యము, యేసు రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు అనుగ్రహించండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో మొదలైనట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి,
అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసు ప్రభువుని తిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటి కనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. నాలుగవ దుఃఖదేవ రహస్యము. యేసువు స్లేవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ దుఃఖదేవ రహస్యము. యేసు శిలువ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యొగు పునీత మిఖాయేలు, దేవదూత యొగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెరుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిపనవతరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయన అవతరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి.
శక్తి గల కన్యక మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మా మీద దయ ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవర వారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ మాసం అంతయు మీరు మరియ తల్లితో కలిసి ప్రార్థిస్తున్నందుకు, కుటుంబ ప్రార్థన చేస్తున్నందుకు మీ జ్ఞాన తండ్రిగా నేను ఎంతో ముచ్చటపడుతున్నాను. అంతేకాకుండా మన గురువులు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక సందేశాన్ని ఇస్తూ మీకోసం ప్రార్థిస్తున్నందుకు కూడా మీరు వారి కోసం ప్రార్థించండి. అంతేకాకుండా తల్లి లేకపోతే జన్మ లేదు. జన్మ ఉండి క్రీస్తులో బలపడకపోతే అర్థం లేదు. అర్థం లేని ఆచారాలు వ్యర్థం. మనమందరం అర్థవంతమైన ఒక చక్కని పవిత్ర కుటుంబంగా జీవించాలని ఆశపడుతున్నాను. మరి మనందరినీ దీవిస్తున్నాను. ప్రభు కృపావరాలు మీ అందరితో ఉండునుగాక, మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్.